ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ లో April 19th గొప్ప ప్రారంభం. మీరు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అది కూడా 2 years డెడ్ లైన్ పెట్టుకొని వచ్చిన తర్వాత లాంచ్ అవ్వడానికి ఒక స్టార్డమ్ని మీరు చూసే ముందు మీరు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు రామణి గారు? అదే చెప్తున్నాను కదా, అంటే బేసికలీ మీరు చెప్పినట్టు ఇప్పుడు కొంచెం మెయింటెనెన్స్ చేస్తూ ఆర్టిస్ట్గా మనకు అన్నీ తెలుసు ఇలా చేయాలి. ఈ స్టార్డమ్ వచ్చే ముందు మనకు తెలియదు కదా. పైగా నేను చదువుకుంటున్నాను, ఎడ్యుకేషన్ ఆఫ్లో వదిలేసి నేను వచ్చాను. జస్ట్ అలా వచ్చి ట్రై చేయడానికి వచ్చాను. నాకు అప్పుడు ఏమీ తెలియదు సినిమా అంటే ఏంటి, ఎలా ఉండాలి, ఎలా హెయిర్ స్టైల్ చేసుకోవాలి, లిప్స్టిక్ వేసుకోవాలా, అది కూడా తెలియదు. పార్లర్కి వెళ్తేనే వెళ్ళి గ్లామర్ పెంచుకోవాలని కూడా తెలియదు. అంటే టోటల్ మాది కొంచెం మా ఇంట్లో ఎక్కువ మా నాన్నగారు ట్రెడిషనల్గా ఉంటారు. కొంచెం ఆయన ఆర్థోడాక్స్ ఫ్యామిలీ కదా. బొట్టు లేకుండా ఇంట్లో ఉండకూడదు, పూలు లేకుండా ఉండకూడదు, ఇంట్లో చేతిలో గాజులు లేకుండా ఉండకూడదు, ఒంటి నిండా బట్టలు వేసుకోవాలి, ఇలా నాన్నగారు పెంచారు. సో నాకు ఇవన్నీ కొత్త అనిపించింది వచ్చినప్పుడు. అందుకని కొంచెం టైం పట్టింది నాకు. నా సినిమాకు సపరేట్గా ఇలా తయారవ్వాలని కనుక్కోవడానికే కొంచెం టైం పట్టింది. అలాంటప్పుడు కొన్ని ఇవన్నీ నాకు చాలా స్ట్రగుల్ అయ్యాను కొంచెం నేను బాగానే. వెళ్ళినప్పుడు దొరకకపోతే, లేదమ్మా నువ్వు ఇదే పెళ్లి కూతురులాగా తయారై ఇలా వచ్చి ఇలా పెళ్లి కూతురులా ఇలా కూర్చుంటే కుదరదు, ఇలాంతా అనేవారు అన్నారా? అది కూడా అన్నారు. అంటే నేను కొంచెం షై ఫీల్, నాకు చుట్టూ మగాళ్ళు కూర్చొని ఉంటే ఆ షై ఫీల్ ఉండేది. యాక్టింగ్ నాకు ఇష్టం, బట్ ఇలా 10 మంది మగాళ్ళు నేను ఒక్కతే ఆడపిల్లలు కూర్చున్నప్పుడు కొంచెం భయం అవన్నీ ఉండేది నాకు. సో అదంతా పోవడానికి నాకు ఒక 1 year పట్టింది నాకు. మా సినిమా ఒక వాతావరణానికి నేను అడ్జస్ట్ అవ్వడానికి నాకు 1 year పట్టింది. ఎప్పుడన్నా అసలు మనకి ఇదంతా ఎందుకు, అనవసరమా, వెళ్ళిపోదాం నాన్న చెప్పి అంటే చాలాసార్లు ఎలాంటి సందర్భాల్లో సిచ్యువేషన్. ఇప్పుడు అది వెళ్తాము ఏదో పెద్ద ఆశతో వెళ్తాం, అబ్బో ఇప్పుడు దొరికిపోతుంది, నేను హీరోయిన్ అయిపోతే ఇవాళ అయిపోయింది, రేపు షూటింగ్ వెళ్ళిపోతాం అని ఆశతో వెళ్తాము. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు డ్యాన్స్ చేయమంటారు, యాక్టింగ్ చేయమంటారు, ఆడిషన్ అన్నీ చేస్తారు, అంతా బాగుంది, ఫొటోస్ బాగానే చెప్పి పంపిస్తామని మళ్ళీ కాల్ రాదు. అప్పుడు ఏమవుతుందంటే చాలా డిసప్పాయింట్ అవుతాను. అయినప్పుడు ఇంకా అప్పుడు అంతే, రూమ్లో కూర్చొని దేవుడితో ఏడవడమే, ఎందుకు ఇలా జరుగుతుంది, నేను కావాల్సిన ఎఫర్ట్ చేస్తున్నాను కదా, సినిమా అందుకు దానికి ఎఫర్ట్ చేస్తున్నాను, మరి ఎందుకు నాకు దొరకట్లే, ఏంటి ప్రాబ్లం ఏంటి అని ఆలోచించి ఆ తర్వాత కొంచెం జిగుప్స కూడా వచ్చింది. ఎందుకు వెళ్ళిపోదాము, ఎందుకు మనకు సెట్ అవ్వదేమో, నా తలలో రాయలేదేమో హీరోయిన్ అవ్వాలని. అంటే చెప్పేవారు ఫ్రెండ్ క్యారెక్టర్ అన్నీ చేసేసి, ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తావమ్మా, సిస్టర్ క్యారెక్టర్ చేస్తావా, హీరోయిన్ ఆడిషన్కి వెళ్ళినా అంతా చూసేవారు. డాన్స్ చేస్తే చేయమా బాగుంది అనేవారు, క్లాప్స్ కొట్టే అన్నీ చేసేవారు. మళ్ళీ నెక్స్ట్ సిస్టర్ క్యారెక్టర్ చాలా బాగుంది, మంచి క్యారెక్టర్, చాలా లాంగ్ ఉంటుంది, మంచి క్యారెక్టర్ అనేవారు, ఎమోషనల్ ఉంటుంది అనేవారు. నేను చేస్తే హీరోయిన్, లేకపోతే అవసరం లేదని అంటే వాళ్ళతో చెప్పేదాన్ని కాదు, లేదు సార్ నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పి వచ్చేసేదాన్ని. సో అలాంటప్పుడు నాకు అనిపించేది సో బ్యాక్ టు బెంగళూరు వెళ్ళిపోదాము అని. అప్పుడు మా మమ్మీ ఎక్కువ ధైర్యం ఇచ్చింది, ఎందుకు ఇంకొక 6 months ట్రై చేద్దాం, టైం ఉంది, నువ్వు చిన్నపిల్ల కదా, ఏం కాదు, ట్రై చేద్దాం, దొరకలే అంటే మనకు ఉంది, మనకి ఇల్లు ఉంది, మా ఊరుంది, హ్యాపీగా వెళ్ళిపోదాం, ఇవేం అనుకుంటావు అది చేద్దు కానీ ఎందుకు, ట్రై చేద్దాం అని అమ్మ ఇచ్చిన భరవసతో అలా ధైర్యంతో ముందుకెళ్ళాను. సక్సెస్ అయింది. సూపర్. అసలు గ్లామరస్గా కనిపించాలి అన్న, హుందాగా కనిపించాలి అన్న, ఎమోషనల్గా కనిపించాలి అన్న, అమాయకంగా నటించాలి అన్న, అసలు కొన్ని క్యారెక్టర్స్కి ఆమని గారు అయితేనే పర్ఫెక్ట్. అసలు ఆ సినిమా పేర్లు నేను చెప్పుకుంటూ వెళ్తే శుభలగ్నంలో ఏమిటో ఆ డైలాగుకి ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు. ఆ హిట్స్ ఎరా మీది, జంబలకడి పంప దగ్గర నుంచి చూసుకుంటే శుభలగ్నం, శుభ సంకల్పం, నంది అవార్డు కూడా వచ్చింది మీకు ఆ సినిమాకి, 3 awards. సో ఈ కెరియర్లో వెళ్ళిపోవాలి నేను ఇండస్ట్రీ వదిలి అని అనుకున్న మీకు ఒక పీరియడ్లో, ఆ టైంలో మా నాన్నగారు కూడా ధైర్యం చేయాలి. ఎప్పుడు మా నాన్నగారు వద్దు అన్న వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత నా ఒక ఇంట్రెస్ట్ చూసి, మీ సక్సెస్ని చూసి, సక్సెస్ ఇంకా రాలే అప్పుడు, నేను నా ఇంట్రెస్ట్, నా ఒక హార్డ్ వర్క్ అని చూసి, పట్టుదల అంతా చూసి నాన్నగారు కూడా లేదు నువ్వు అవుతావు, ట్రై చేయి అని. నాకు అప్పుడు నాన్నగారు అప్పుడు కొంచెం సిక్ అయ్యారు, ఆ బెంగళూరు నుంచి చెప్పేవారు అనమాట, ఫోన్లో మాట్లాడేప్పుడంతా, ధైర్యంగా ఉండు అవుతావు నువ్వు అని. మా నాన్నగారు బేసికల్ ఆయన ప్రొఫెషనల్ వచ్చి ఇది డిస్ట్రిబ్యూషన్, ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్, అదే తెలిసిన ఫ్రెండ్స్ దగ్గర అంతా సర్కిల్లో చెప్పారు. అలాగే నేను వచ్చాను,
మా నాన్నగారు ఫ్రెండ్స్ సర్కిల్లో వాళ్ళ నుంచే నాకు సినిమా అంటే ఏమీ తెలుసు, అంటే నాకు ఎలా మూవ్ అవ్వాలని కూడా తెలియదు. వాళ్ళే కంపెనీస్ తీసుకెళ్ళేవారు అన్నమాట. ఈ కంపెనీ ఇలా పెద్ద పెద్ద తమిళ్లో ఫస్ట్ చెన్నై కాబట్టి అక్కడ నార్మల్గా తమిళ్ మూవీస్కి ట్రై చేశాను, కానీ నాకు ఎక్కువ సక్సెస్ వచ్చింది తెలుగులో. ఆ సక్సెస్ని మీరు ఎలా హ్యాండిల్ చేశారు? అంటే అసలు ఏమీ తెలియని స్టేజ్ నుంచి వరుస పెట్టి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ చూశారు మీరు. ఆ పీరియడ్ అంతా మీ కెరియర్లోనే ఒక గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు. ఆ సక్సెస్ హైస్ని ఎలా ఎంజాయ్ చేసేవారు అమ్మని గారు? చాలా అసలు ఇంకా అది మాటలు లేవనుకోండి. నేను హీరోయిన్గా బుక్ అయినప్పుడే ఇంకా గెంతలేసాను, నేను ఇంకా అసలు సాధించేసానని. కానీ దాని తర్వాత ఒకటి ఉంది కదా, సక్సెస్ అయితేనే, లేదంటే పక్కన పెట్టేస్తారు సినిమా. ఒక 1 or 2 మూవీస్ తర్వాత సక్సెస్ కూడా దాంట్లో ఉంది కదా, అది సెకండరీ. సో సక్సెస్ వచ్చిన తర్వాత ఇంకా దేవుడికి నేను ఎంత కృతజ్ఞత చెప్పానో నాకు తెలియదు, ఎలా చెప్పాలో కూడా తెలియదు, కానీ చెప్తూనే ఉన్నాను. ఇప్పటికీ నేను అంటే అలా అదొక హీరోయిన్ అనే ఒక విషయం మాత్రం కాదు, నా లైఫ్లో నా మ్యారేజ్ కానీ, నా పిల్లలు పుట్టడానికి కానీ, ఇవన్నీ నాకు అన్నీ ఏది ఈజీగా దొరకలే. నా లైఫ్లో అన్నీ దొరికాయి, అన్నీ ఈజీగా దొరకలే. అన్నీ నాకు కొంచెం కష్టపడి దొరికింది, అంటే స్ట్రగుల్లోనే దొరికింది ఏదైనా నాకు. సో అందుకని నాకు ఆ వాల్యూస్ తెలుసు, ఆ వాల్యూ నేను ఎంజాయ్ చేస్తాను. మీ పర్సనల్ స్పేస్లో ఎలా మాట్లాడుతున్నారు చెప్పండి, అలా కష్టపడితే దొరికింది అనేది. సినిమా అనేది మాకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మ్యారేజ్ అంటే వదిలేయండి, అది నేను ఇష్టపడి నేనే వెళ్ళాను చేసుకున్నాను. సో పిల్లలు అనేప్పుడు నాకు పిల్లలు కొంచెం లేట్ అయింది నాకు, అంటే మెడికల్ రీతిగా నాకు కొంచెం ప్రాబ్లం అయింది, నాకు పిల్లలు అవ్వలే. సో అలాంటప్పుడు కొంచెం దాంట్లో కూడా స్ట్రగుల్ అయ్యాను. అప్పుడు కూడా నేను దేవుడిని నమ్మాను. నమ్మితే ఎక్కువ ఎవరు ఏం చెప్తే ఆ ఉపవాసాలు ఉండడం, ఆ పూజలు చేయడం, ఏ గుడికి వెళ్తే చెప్తే ఆ గుడికి వెళ్ళేదాన్ని, ఎంత దూరం ఉన్నా సరే వెళ్ళిపోయేదాన్ని, నడిచి వెళ్ళమంటే నడిచి వెళ్ళిపోయేదాన్ని, ఇలా అన్ని వ్రతాలు చేసేదాన్ని. అన్నీ చేస్తే నేను ఒక్కడే అన్నది, నాకు ఒక్క బేబీ ఇవ్వు, అది బాబైనా సరే పాప అయినా సరే అని ఇలా అనుకుంటే నాకు 2 ఇచ్చేసాడు. ఫైట్ చేశారు గట్టిగా దేవుడితో మళ్ళీ ఈ విషయంలో కూడా. అందరూ అంటారు, నేను ఒక్కటే అడిగితే నీకు బంపర్ ఆఫర్ 2 ఇచ్చాడు దేవుడు నీకు అంటున్నారు. అంటే అలా ఉంటుంది, అంటే గట్టిగా నేను దేవుడి దగ్గర అడిగితే ఇచ్చేస్తాడు అనమాట. సో మీరు సినిమాలలో యాక్ట్ చేయాలి అన్నది మీ ప్యాషను, మీ డెడికేషన్. ఒకసారి మీరు సినిమా చేస్తున్నప్పుడు, ఎస్పెషల్లీ ఒక కన్నడ సినిమా అనుకుంటా చేస్తున్నప్పుడు, నాన్నగారికి ఒంట్లో బాగాలేకపోవడం, ఆయన కాలం చేయడం, ఆ విషయం మీకు చెప్పకపోవడం, అట్లీస్ట్ ఆయన లాస్ట్ సారి కూడా చూసే అవకాశం మీకు రాకపోవడం, ఇవన్నీ మీకు అనిపించిందా అండి? బికాజ్ సినిమా వల్లే కదా ఈరోజు నాన్న నేను చూడలేకపోయాను, నేను ఈరోజు పక్కన ఉండుంటే బాగుండు అని అనిపించిందా? అనిపించలేదు నాకు. సినిమా అంటే నేను సినిమా చాలా ఇష్టపడతాను. నేను సినిమా నా లైఫ్, సినిమా నా ప్యాషన్. సినిమా అంటే నాకు నరాల్లో నిండిపోయింది. నాకు సినిమా అంటే నాకు తెలిసి 5 years బేబీ నుంచి నేను ఇష్టపడ్డాను ఈ ప్రొఫెషనల్ని. సో నాకు నాకు ఎప్పుడు అనిపించలే, ఏంటంటే సందర్భం అంటే